హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బాపు బొమ్మ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 4 రోజుల తర్వాత ఉదయమే అత్తగారు ఆయనగారు నాగన్నతో బండి కట్టించుకుని ఏదో ఊరుకట ప్రయాణమై వెళ్లారు. తిరిగి రావడానికి సాయంకాలం అవుతుందేమో అన్నట్టుగా చెప్పారు. మా అత్తగారి తరపు బంధువు ఎవరో చావు బతుకుల్లో ఉంది కాబట్టి వెళ్తున్నామని అత్తగారు ఏదో చెప్పనట్టుగా తెలియచేసింది. ఆవిడ రాసిన వీలునామా ప్రకారం మా అత్తగారికి కొంత వస్తుంది కాబట్టి అంత హడావుడిగా వెళ్లడం జరిగిందన్నట్టుగా ఆ తర్వాత రత్తాలంది. రత్తాలకు తెలిసిన ఇంటి విషయాలు నాకు తెలియవు. నా పరిస్థితి అలా ఉంది. దానికి నాకేం బాధ లేదు. ఆ ఇంటి సంగతుల పట్ల నాకు అసలు ఆసక్తి ఉంటే కదా. రత్తాలు తన పనులు పూర్తి చేసుకుని ఇంటి దగ్గర తనకేదో పని ఉందని వెళ్ళిపోయింది. మామూలుగా అయితే సాయంకాలం వరకు ఇక్కడే ఉంటుంది. మామూలుగానే ఏదో ఆలోచిస్తూ గదిలోకి అడుగుపెట్టిన నేను ఒక్క క్షణం భయంతో బెదిరిపోయాను. అప్రయత్నంగా అరవబోయి ఆగిపోయాను. మరుక్షణమే నా బెదురు తగ్గింది. కళ్ళు పెద్దవి చేసి చూశాను. ఎవరో చిన్నపిల్ల నా మంచం పక్కన గోడ కానుకుని నక్కి కూర్చుంది. బెదురు చూపులతో కళ్ళను అటు ఇటూ తిప్పుతోంది. ఆ పిల్ల తప్ప గదిలో ఇంకెవరూ లేరని రూఢి చేసుకున్నాక నెమ్మదిగా అడిగాను, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఆ చిన్నపిల్ల సమాధానం చెప్పకుండా వెక్కిళ్ళు పెట్టింది. నాకు అయోమయంగా అనిపించింది. వెళ్ళి పక్కన కూర్చుని, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నీకేం భయం లేదులే, నేనేం అనను. ఏడవకుండా విషయమేంటో చెప్పు. నీ పేరేంటి? అనునయంగా అడిగాను. ఏడుపు కొద్దిగా ఆపి, నీలమ్మ అంది. నువ్వెవరమ్మా ఇవి? ఏం చదువుతున్నావు? దగ్గరికి తీసుకుంటున్నట్టు భుజం చుట్టూ చెయ్యి వేసి అడిగాను. అమ్మ రత్తమ్మ, నాన్న అంటుంటే నేను ఆశ్చర్యంతో, నువ్వు రత్తాల కూతురువా? అడిగాను మధ్యలోనే అడ్డం పడి. అవునన్నట్టుగా తల ఊపి, 8వ తరగతి చదువుతున్నానండి అంది. మొహంలోకి వెలుగు చిరునవ్వు వచ్చాయి. అవును, ఇక్కడికి ఎందుకు, ఎలా వచ్చావసలు? అడిగాను. మొహంలోకి చిరునవ్వు పోయి దిగులొచ్చింది. మా అమ్మ నన్నిక్కడ దాక్కోమని చెప్పిందండి అంది. నిర్ఘాంతపోయాను. ఇదేంటి? మీ అమ్మ నిన్నెందుకు దాక్కోమని చెప్పినట్టు? ఆ మొద్దు మామయ్య వచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళూరికి, అదేనండి, పెళ్ళికని తీసుకుపోతానని రంకెలు వేస్తున్నాడు. ఆ రాజయ్యకి ఈ పిల్ల మొద్దు మామయ్య అని ముద్దు పేరు పెట్టింది కాబోలు. నాకు కొంచెం నవ్వొచ్చింది. ఎందుకోగాని ఆ అమ్మాయి పక్కపక్క మంది. నేను తన వంక చూసేసరికి నవ్వాపి తల వంచుకుని నెమ్మదిగా విషయం చెప్పింది. పెద్దమ్మగారు ఊరెళ్ళారంట కదండి, మీరొక్కరే ఉంటారని చెప్పి ఇక్కడ ఈ ఇంట్లో దాక్కుంటే వాళ్ళు కనుక్కోలేరని అమ్మ నన్ను ఇంటి వెనక నుండి పంపించేసింది. ఆ ఊరు నుండి వచ్చిన వాళ్ళు ఇంటి ముందున్నారండి. నాకు విషయం అర్థమైంది, కానీ పూర్తిగా మాత్రం తెలియలేదు. ఆ అమ్మాయిని నా పక్కనే కూర్చోబెట్టుకుని నెమ్మదిగా అన్ని విషయాలు అడిగాను. తనని వెతుక్కుంటూ ఎవరైనా వస్తారేమోననే బెదురుందేమో, అందుకని రహస్యం చెబుతున్నట్టుగా గొంతు తగ్గించి మెల్లమెల్లగా వివరించింది. అప్పటికి నాకు సంగతి అంతా అర్థమైంది. రాజయ్య నీలమ్మల పెళ్లికి నీలమ్మ తండ్రి అంగీకరించిన పిల్ల గోల పెడుతోందంటూ రత్తాలు అభ్యంతరం చెబుతోంది. రాజయ్య వాళ్ళ బంధువులంతా అతని ఊళ్ళోనే ఉన్నారు. అప్పటికి 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది కాబట్టి రత్తాలు కుటుంబాన్ని ఆ రోజే తమతో తమ ఊరికి తీసుకుపోయి పెళ్లి కానిచ్చేద్దామనే ఆలోచనతో రాజయ్య 4 బంధువులతో వచ్చాడు. వీళ్లకు ముందుగా చెప్పకుండానే వచ్చేశారు. నిశ్చయం చేసుకుంటున్నట్టుగా పిల్ల కోసం చీర వగైరాలు తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఇక్కడ ఉండమని రత్తాలే చెప్పి కూతుర్ని పంపించిందన్నమాట. ఇదంతా విన్నాక నీలమ్మతో కబుర్లు చెబుతున్నట్టుగానే ప్రశ్నలు వేస్తూ తన ఇష్టాలు అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నాను. నీలమ్మను చూస్తుంటే ఇంకా కొంచెం చిన్న వయసులో నన్ను నేను చూసుకుంటున్నట్టే అనిపించింది. అయితే నాలా పొడుగు కాదు కాబట్టి ఇంకా పసిపిల్లలా ఉంది. తనకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, చదువుకోవాలనుంది. ఇంకా 2 మగపిల్లల్ని చదివించాలి కాబట్టి నీలమ్మకు పెళ్లి చేసి పంపించేయాలనే ఆలోచనలో తండ్రి ఉన్నాడు. రత్తాల అభిప్రాయాన్ని ఎవ్వరూ ఖాతరు చెయ్యరు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక నీలమ్మను తన దగ్గర ఉంచుకుని కాలేజీ చదువు చెప్పిస్తానని రత్తాల అక్కగారు చెప్పిందట. మా పెద్దమ్మ పట్నంలోనే ఉంటుంది, పిల్లలు లేరు. నన్ను చదివిస్తానంటే
మా నాన్నే ఒప్పుకోవడం లేదు. పెళ్లి చేసేస్తే చదువు బాధ్యతలన్నీ రాజయ్యే చూసుకుంటాడు, పిల్లని ఇంకెవరికో అప్పగించడం ఎందుకు అని అమ్మతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ పెళ్లి గాని తప్పిపోతే నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బాగా చదువుకుని లాయర్నో టీచర్నో అవుతాను అంది నీలమ్మ. ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు చాలా ముచ్చటనిపించింది. అలాగే, తప్పకుండా నువ్వు చదువుకుందువు గాని ఈ పెళ్లి తప్పించే ఉపాయం ఆలోచిద్దాం అన్నాను. కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది. నీలమ్మ స్కూల్ టీచర్లందరి గురించి వాకప్ చేశాను. అందరిలోకి సుమతి అనే టీచరు నీలమ్మ చదువు గురించి బాగా శ్రద్ధ చూపిస్తుందని చెప్పింది. సుమతి భర్త కూడా మాస్టారే, ఆ స్కూల్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళిల్లు స్కూల్కి దగ్గరలోనే ఉంది. అప్పుడు నేను సుమతి టీచర్ పేరిట ఒక ఉత్తరం రాశాను. నీలమ్మకి చదువుకోవాలని ఉన్న కోరిక, వాళ్ళ పెద్దవాళ్ళు చేస్తున్న పెళ్లి గురించి తెలియచేశాను. నీలమ్మ మైనర్ కాబట్టి పెళ్లి చేయడం నేరమని, పిల్ల ఇష్టానికి విరుద్ధంగా జరుగుతోందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ పెళ్లిని ఎలాగైనా ఆపమని మరీ అభ్యర్థిస్తూ రాశాను. నాకు బయటకొచ్చే వీలు అవకాశం లేవు కాబట్టి నీలమ్మ భవిష్యత్తు గురించి ప్రాధేయపడుతున్నానని రాశాను. వాళ్ళిద్దరూ స్కూల్ మాస్టర్లే కాబట్టి ఈ పని చేయడంలో ఇబ్బందేం ఉండదనిపించింది. నీలమ్మ కోరిక మీద నేను వాళ్ల సాయం కోరాను. రుజువుతో నా ఉత్తరము వాళ్ల చేతుల్లో ఉంటుంది కాబట్టి నిర్భయంగా వాళ్ళ ఆ పని చెయ్యగలరనుకున్నా. నీలమ్మ చేతికి ఆ ఉత్తరం ఇచ్చి తన సుమతి టీచర్ ఇంటికి వెళ్ళి ఇమ్మని చెబుదామని అనుకుంటుండగానే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నీలమ్మ ఉలిక్కిపడి బెదురుగా చూసింది. నేను నిశ్శబ్దంగా పర్వాలేదన్నట్టుగా సైగ చేసి తలుపు చేరవేసి ముందు గదిలోకొచ్చాను. తలుపు తీయకుండా కిటికీ తలుపు తెరిచి చూశాను. వరండాలో నిలబడి ఉన్న మనిషిని పరకాయించి చూశాను. ఇంతెత్తున బలిష్టంగా ఉన్న అతన్ని, ఆ రూపురేఖల్ని గమనించాక రాజయ్య అయి ఉంటాడనుకున్నాను. ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఎవరు ఏమిటి అని అడిగాను. నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నందువల్ల తలుపు తీయలేదని అనుకున్నాడేమో. అందుకని తను ఎవరో చెప్పి నీలమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూడమని తన అక్క బావ పురమాయించినందువల్ల వెతుకుతూ అక్కడికొచ్చానని చెప్పాడు. నాకు రత్తాలు తప్ప నీలమ్మ తెలియదని, రాలేదని చెప్పగానే సరేనండి అంటూ వెళ్ళిపోయాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అటు తోటల వైపు వెళ్ళిందేమో చూస్తానని చెప్పాడు. ఏదైనా గొడవ చేస్తాడేమోనని కొంచెం సందేహించాను గాని అలాంటిదేం లేకుండా నా మాట నమ్మినట్టు వెంటనే వెళ్ళిపోయాడు. ఆకారం వేరేగా ఉంది గాని సౌమ్యుడే కాబోలు. రత్తాలు చెప్పినట్టుగా అతన్ని చూసి నీలమ్మ భయపడడంలో వింత ఏం లేదు. చూసి చూడగానే నేనే బెదురుతో ఉలిక్కిపడ్డాను. కాకపోతే ఇంటి లోపల నుండే కాబట్టి ధైర్యంగా పలకరించాను. ఎందుకైనా మంచిదని నీలమ్మని కాసేపు ఆపి ఆ తర్వాత వెనకపుంత దారి నుండి సుమతి టీచర్ ఇంటికి వెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చి సాయంకాలం వరకు అక్కడే ఉండిపోమ్మని చెప్పి పంపించాను. సగం సమస్య తీరినట్టుగా మనసు తేలికపడింది. ఎందుకోగాని అది నీలమ్మ వాళ్ల సమస్యలా కాకుండా నాదే అన్నట్టుగా అనిపించింది. మరి కాసేపటికి రత్తాలు ఆయాసపడుతూ వచ్చింది. నీలమ్మ వచ్చిన సంగతి, సుమతి టీచర్ ఇంటికి పంపించడం అన్నీ చెప్పాను. మంచి పని చేశారమ్మా అంటూ తేలిగ్గా ఊపిరి తీసుకుంది రత్తాలు. నీలమ్మ కనిపించకపోవడంతో పెళ్లికి ముందు రోజు రమ్మని చెప్పి వాళ్ళంతా ఊరు వెళ్ళిపోయారట. లేకపోతే నీలమ్మతో సహా వాళ్ళని ఆ రోజే తీసుకువెళ్ళి అక్కడి నుండే మీ చుట్టాలు నలుగురిని పిలుచుకోవచ్చంటూ పంతం పట్టు కూర్చున్నారట. ఆ ఊరికి వాళ్లతో పాటుగా ఇప్పుడే వెళ్ళిపోతే ఇక ఏం చెయ్యడానికి అవకాశం ఉండదనే ఆలోచనతో ప్రయాణం తప్పించుకునే ఉపాయం రత్తాలు అలా ఆలోచించి నీలమ్మను మా ఇంటికి పంపించింది. రత్తాలు తెలివిగానే ఆలోచించింది. రత్తాలు, నీకు సుమతి టీచర్ ఇల్లు తెలుసుగా, వెళ్ళి ఆ టీచరుకు పెళ్లి జరిగే తేదీ, సమయం, ఊరు, పేరు చెప్పి నీలమ్మను ఇంటికి తీసుకెళ్ళిపో. ఏం భయం లేకుండా పెళ్లికి బయలుదేరి వెళ్ళండి. తప్పకుండా పోలీసులు ఆ సమయానికి వచ్చి పెళ్లి ఆపు చేస్తారు. అప్పుడు మీ అమ్మాయిని చక్కగా చదివించుకో అని చెప్పి ఒక్క నిమిషం అంటూ నా పెట్టెలో అడుగున దాచిన కవర్లోని డబ్బులో సగం తెచ్చి రత్తాలు చేతిలో పెట్టాను. ఆ డబ్బును చూస్తూనే రత్తాలు కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటమ్మా, ఇంత డబ్బు నాకెందుకిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. నీలమ్మ చదువుకి, ఇంకా నీకేమైనా అవసరాలు వచ్చినప్పుడు తీసి ఖర్చు పెట్టుకో. ఇవి మా అత్తగారివేం కాదులే. మా అమ్మ వాళ్ళు ఏదైనా నగ చేయించుకోమని ఇక్కడికొచ్చే ముందు ఇచ్చారు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే హక్కు నాకుంది. ఈ డబ్బులో కొంతైనా నీలమ్మకు ఉపయోగపడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది రత్తాలు అని చెప్పాను. రత్తాలు, నీలమ్మ చదువుని ఆపనమ్మా, డబ్బు తీసుకోవడానికి నాకు మనసొప్పడం లేదు అంటూ తిరిగి ఇచ్చేయబోయింది. నేను నచ్చ చెప్పిన తర్వాత ఒప్పుకుంది. అమ్మా,
మీదెంత మంచి మనసు, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఇంటిలోకి ఎలా వచ్చి పడ్డారమ్మా? అంది కళ్ళ నిండా నీళ్లు నింపుకుని. నిట్టూర్చి ఊరుకున్నాను. నాగమ్మతో అబ్బాయి గోరు ఎవ్వారో అందరికీ తెలుసిక్కడ. అందుకే పెద్ద పెద్దోళ్ళెవరూ పిల్లనివ్వడానికి మొగ్గు చూపలేదు. ఆ రాస్తులేవో అన్ని కోర్టు కేసుల్లో ఉండిపోయినాయంట. అంతేకాకుండా ఆళ్ళు కూడా పెద్దమ్మ గోరికి దీటైన గడ్డు మనుషులేనండి బాబు. ఆ భయంతోనే అమ్మగారు నాగమ్మను వద్దనుకున్నారు. వాళ్ళేం తక్కువ కాదు కదా. ఒకరోజు 10 మంది ఇంటి మీదకి కర్రలతో వచ్చి మా పిల్లతో కాకుండా నీ కొడుక్కు వేరే వాళ్ళతో పెళ్లి ఎలా చేస్తావో చూస్తానంటూ బాగా బెదిరించి యాగి చేసిపోయారండి. అమ్మగారికి పంతం వచ్చి ఆరి పుట్టింటి ఒక ఆయన ద్వారా మీ సంబంధం కుదుర్చుకున్నారండి. ఎవరికీ ఆ ఊసే తెలియనివ్వలేదు. పెళ్లికి 2 రోజుల ముందరే అందరికీ తెలిసింది. నాగమ్మ గారి బంధువులు మీ ఇంటికొచ్చి గొడవ చేద్దాం అనుకున్నారట. కానీ మీ ఊళ్ళో మీ కుటుంబానికున్న మంచి పేరును బట్టి పోనీలే అని ఊరుకుండిపోయారని చెప్పుకున్నారు. ఆ తర్వాత విచిత్రంగా పెద్ద కోర్టులో నాగమ్మగారు వాళ్లే కేసు గెలిచారట. ఆస్తి వచ్చిందని చెప్పుకున్నారండి. అత్తగారు ఆయనగారు ఇంట్లో లేరు కదా అని ధైర్యంగా తనకు తెలిసిన విషయాలను రత్తాలు ఏకరువు పెట్టింది. చెబుతున్నంతసేపు రత్తాలు కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. నేను నిర్లిప్తంగా విన్నాను. అలాంటిదేదో ఉండబట్టే సంబంధం వెతుక్కుంటూ మా ఊరు వరకు వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నదే కదా. ఆ మర్నాడు వచ్చి అత్తగారికి తన పిల్ల పెళ్లి కబురు చెబుతానంది. వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి వెనక్కి వచ్చి హెచ్చరిస్తున్నట్టుగా, జాగ్రత్తమ్మా, పొమ్మనలేక పొగపెట్టినట్టు చేస్తారేమో అంది. ఆ ఇంటిలోని మనుషుల మీద మరి దేనిపైనా గాని నాకు స్వంతమనే భావం ఇష్టం ఏర్పడనలేదు. ఇక అలాంటప్పుడు వదులుకోవలసి వస్తుందనే బాధే ఉంటుంది. మా అత్త ఆయన ఊరెళ్లారు కాబట్టి రత్తాలు ఆ రోజు ఏదో పని ఉందంటూ ఇంటికి వెళ్లడం మంచిదైందని సంతోషించింది. రాజయ్య బంధువులతో చెప్పా పెట్టకుండా వచ్చినందుకు తన ఇంట్లో ఉండబట్టే నీలమ్మను బయటకు పంపించి ఆ తర్వాత పెళ్లి ముందు రోజుకు వస్తామంటూ వీళ్లను పంపించేయగలిగామని ఆనందించింది. అప్పటికి సరే. ఆ తర్వాత పెళ్లి తప్పించుకోగలిగి నీలమ్మ తన కోరిక ప్రకారం చదువును కొనసాగించగలిగితే బావుంటుందని నేను కోరుకున్నాను. ఆ సాయంకాలమే అత్తగారు ఆయన ఊరు నుండొచ్చారు. ఇద్దరూ ఎందుకో దిగులుగా కనిపించడంతో చావు బతుకుల మధ్యనున్న ఆ బంధువులావిడ చనిపోయింది కాబోలనుకున్నా. మెల్లగా ఆ మాట అడిగేసరికి ఆవిడ చిరాకు పడింది. అదే జరిగితే వెంటనే ఎందుకొచ్చేస్తాం అంటూ. మరి దేనికలా ఉన్నారో అర్థం కాలేదు. ఇంటికి 4 బంధువులొస్తే తిండి దండగా అనుకునే ఆవిడ ఎవ్వర్నీ రమ్మనదు, రానివ్వదని గ్రహించాను. అలాంటి స్వభావం కనుక ఒకవేళ ఆ బంధువులావిడ బతికి బట్ట కట్టడం వలన తమ ప్రయాణం దండగైపోయిందని విచారించడం లేదు కదా. నా ఆలోచనకి నేనే లోపల నవ్వుకున్నాను. 2 రోజుల తర్వాత ఆ ఇద్దరూ ఒకరికొకరు దెప్పుకుంటున్న మాటలను బట్టి వీళ్ళు ఎదురు చూసిన ఆస్తేదో దక్కలేదని, ఆవిడ వీలునామా మార్చిందని, అందుకే అలా ఏదో పోగొట్టుకున్న దిగులుతో కనిపిస్తున్నారనే విషయాన్ని కొంచెంగా ఊహించి తెలుసుకున్నా. ఆయన కూడా కొంచెం ఇంటి పట్టున ఉండడము ఆశ్చర్యకరమే. అనుకున్నట్టుగానే ఆ మర్నాడు రత్తాలు వచ్చి నీలమ్మ పెళ్లికి 2 రోజుల్లో ఆ ఊరు వెళ్తామని చెప్పినప్పుడు మా అత్తగారు సంతోషిస్తూ, నా దగ్గరకు తీసుకువస్తే చివాట్లు పెట్టైనా ఒప్పిస్తానన్నాను. ఆ అవసరం లేకుండా నీ కూతురే ఒప్పుకుంది. తెలివైనదే. ఎప్పటికైనా ఎవరో ఒకరిని కట్టుకుని వెళ్లాల్సిందేగా అని తెలుసుకోగలిగింది. మంచి కబురు చెప్పావు అని నా వైపు విజయగర్వం లాంటి భావంతో చూశారు. చదివించమనే నా సలహా కాకుండా రత్తాలు తన మాట ప్రకారమే పెళ్లి చేస్తున్నందుకు నా మీద పైచేయి సాధించిన ఆనందం ఆమెలో కనిపించింది. ఇక అసలు జరిగిన సంగతి, జరగబోయేది తెలిస్తే అత్తగారి హావభావాలు ఎలా ఉంటాయో. అందులో నా ప్రమేయము ఉందంటే ఇక చెప్పాలా, అరికాలి మంట నెత్తికెక్కదు. అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు అత్తగారు ఆయనగారి సంభాషణల్లోని కొన్ని మాటలు నా చెవిన పడ్డాయి. నువ్వు పూర్తిగా దాని వాగలు హొయ్యలకి కట్టుబడిపోయావు. అక్కడ అందరూ వంశాంకురం ఎప్పుడు అని అడుగుతుంటే ఏం చెప్పాలో తోచలేదు అంటోంది అత్తగారు. నీకు ముందే చెప్పానా లేదా అన్నాడాయన. అయితే మాత్రం పరిస్థితిని బట్టి పట్టు విడుపు ఉండాలి. ఆ మాట నువ్వు తెలుసుకోవాలి. నా మీద ఎంత ప్రేమ లేకపోతే వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టేస్తుంది ఆయనగారు. కర్మ నీకు అర్థమవటం లేదు, ఏది కుదిరి చావడం లేదు అంది అత్తగారు. ఆ మాటల అంతరార్థమేంటో అని ఆలోచించలేదు. అక్కడేదో జరిగి ఉంటుంది అనుకుంటున్నా. ఈ డబ్బు మనుషులకు అక్కడ డబ్బు కాకుండా ఇంత గడ్డి వడ్డించి పంపించారేమో అనుకోగానే నాకు నవ్వొచ్చింది. అంతకు మించి అసలు విషయం ఏమై ఉంటుంది అని ఆలోచించలేదు. నా ఆలోచనంతా నీలమ్మకి పెళ్లి అయిపోలేదు కదా అనే భయమే. అంతా సవ్యంగా జరిగి ఆగిపోయి ఉంటే
ఆ వార్త నాకు వెంటనే తెలిసే వీలు ఉండి ఉంటే ఎంత బావుండేది. రత్తాలు ఎప్పుడొస్తుందో, ఏం జరిగిందన్నది అప్పుడేగా తెలుస్తుంది. మాటిమాటికి ఆ ఆలోచనతోనే రత్తాలు రాక కోసం ఎదురు చూశాను. పెళ్ళి అనుకున్న మరుసటి రోజు రత్తాలు రానే వచ్చింది. అత్తగారితో మాట్లాడుతుంటే నేను ఆత్రంగా అక్కడ నిలబడి విన్నాను. పోలీసులొచ్చి పెళ్లి జరగకూడదని ఆపు చేశారన్న మాట చెవిన పడగానే నేను చాలా తేలికగా ఊపిరి పీల్చుకుని స్థిమితపడ్డాను. అత్తగారి మొహంలో మాత్రం ఆశ్చర్యంతో రంగులు మారిపోయాయి. అలా జరగొచ్చనేది ఆమె ఊహకందని విషయం మరి. మీ పిల్లదానికి అంత ధైర్యం ఎలా వచ్చిందే? టీచర్కు చెబితే ఆవిడ పోలీసులకు చెప్పిందా? చిన్నపిల్లకి అన్నీ తెలుస్తాయా? మీరంటే గిట్టని వాళ్ళెవరో దానికి బాగా నూరిపోసుంటారు. పెళ్లి చేయడం కంటే చెడగొట్టడమే ఘనకార్యమనుకునే పెడబుద్ధుల వాళ్ళు కొందరుంటారులే. ఆ తర్వాత ఏమైంది? ఆ ఊరి వాళ్ళంతా కలిసి మీతో గొడవ పెట్టుకోలేదు కదా? మళ్ళా ఈసారి ముహూర్తం పెట్టుకునేటప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. పిచ్చివేషాలేస్తే కుదరదని పిల్లకి బాగా బుద్ధి భయం చెప్పండి అంది అత్తగారు. రత్తాలకొచ్చిన కష్టానికి బాధపడిపోతున్నట్టుగా చాలా ఆవేశంగా మాట్లాడింది మా అత్తగారు. రత్తాలు మొహంలోని దిగులును నిలుపుకుంటూనే మెల్లగా అసలు విషయం బయటపెట్టింది. పెళ్ళి పెళ్ళి ఆగిపోలేదమ్మా, జరిగిపోయింది. మా నీలమ్మతో కాదు, ఆ వాడలోనే ఉంటది మంగ అని. 6 ఏళ్ల క్రితం దానిని వాళ్ళ ఆయన వదిలి పారిపోయాడు. ఎవతినో కట్టుకుని ఎక్కడో ఉంటున్నాడని కబురు తెలిసాక పని పాట చేసుకుంటూ పిల్లాడిని చదివించుకుంటోంది. ఆ మంగనే మా తమ్ముడు మనువాడాడు. నీలమ్మను చేసుకుని చదివిద్దామనుకున్నా ఇప్పుడు వీడినే కొడుకు అనుకుని చక్కగా చదివిస్తానన్నాడమ్మా. పోలీసులు చివాట్లేసి వెళ్ళిపోగానే ఆడికే ఈ ఆలోచనొచ్చి అడిగితే మంగ ఇష్టంగా తలూపింది. రాజయ్య కంటే ఓ 2-3 ఏళ్లు తక్కువ ఉంటాయేమో ఆ మంగకి. పెద్దలంతా ఆ పెళ్లి చూసి భోజనాలు కానిచ్చేసి నవ్వుతూ ఇళ్లకు వెళ్ళిపోయారు చెప్పింది రత్తాలు. మా అత్తగారు బుగ్గలు నొక్కుంటూ విచిత్రంగా చూసింది. పెదపకాలం పెదప బుద్ధులు అంటారు ఇలాంటివి చూసే. లేకపోతే మగాడికైతే రెండో పెళ్లి మామూలే అనుకో. పనిపాటలు చేసుకుని బతుకుతున్న దానిని మొగుడొదిలేసిన దాన్ని వాడు చేసుకుంటాననడమేంటి? పిల్లాడున్నా అది రెడీ అయిపోవడం ఏంటి? ఆ పెళ్ళైతేనే భోజనాలు పెట్టారు, అంతే చాలన్నట్టుగా పెద్దలంతా ఆనందించేశారా? చిచి, ఎంత దరిద్రమో చీత్కారంగా అందావిడ. నేను మాత్రం సంభ్రమాశ్చర్యాలతో మాట రానట్టుగా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయా. మరుక్షణమే తేరుకుని రత్తాలుపై ప్రశ్నల వర్షం కురిపించేశాను. నిజంగా అలా జరిగిందా రత్తాలు? ఈరోజు చాలా మంచి విషయం విన్నాను. రాజయ్య మోటుగా పిల్లలు చూస్తే భయపడేట్టుగా ఉంటాడని చెప్పావే. చూపులకు అలా ఉంటాడు గాని మనసంత మంచిదన్నమాటేగా. మంగ కొడుకుని తన కొడుకులా చదివిస్తానని అన్నాడంటే చాలామంది చదువుకున్న వాళ్లలో లేని సంస్కారం అతనికి ఉందన్నమాట నిజమేగా. ఊరివాళ్లంతా కూడా అసలైన పెద్ద మనుషులు అనిపించారు కదూ. రాజయ్య నిర్ణయానికి అనవసరమైన అడ్డుపుల్లలు వేయకుండా అక్షింతలేసి ఆశీర్వదించారు, అవును కదూ అన్నాను. నా మాటలకి అత్తగారు మౌనంగానే ఉరుముతున్నారని గ్రహించాను. కాని నేనదేం గమనించినట్టుగానే గడగడా మాట్లాడేశాను. రత్తాలు అవునమ్మా అంటూ తల ఊపింది. కొందరు మాత్రం ముహూర్తం దాటిపోయిందిగా, మళ్ళా మంచి రోజు చూసి మంగను చేసుకోవచ్చులేరా అన్నారు. కాని వాడు వినిపించుకోలేదండి. మంచి లగ్నంలోనే మంగను పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశాడు? పిల్లాన్ని దీన్ని వదిలిపెట్టిపోతే ఏమైంది? నేనేం చాటుమాటుగా కాకుండా పెద్దలందరి ముందే చేసుకుంటున్నాను. మా ఇద్దరిలో ఎవరం తప్పుదారి పట్టినా నిలదీసి బుద్ధి చెప్పండి, సరిదిద్దుకుంటాం అన్నాడండి. ఎవరో ఒక ఆయన ఏదో అన్నాడండి అంటూ రత్తాలు జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఆలోచనలో పడింది. మాట కూడబలుక్కున్నట్టుగా ఆగి ఆగి చెప్పుకొచ్చింది. మదిలోకి మంచి ఊసు ఎప్పుడొస్తే అది మంచి క్షణమే, వెంటనే చేసేయాలి అని చెప్పాడమ్మా అంది రత్తాలు. అప్పుడు ఇంకొందరు కూడా పసిపిల్లను చేసుకుంటానంటే కాదనకుండా వచ్చిన వాళ్ళం. ఇప్పుడు వాడికి జోడైన దాన్ని చేసుకుంటానంటే ఎందుకు కాదనడం? కానీ రాజయ్య అన్నారండి అంది మళ్ళీ రత్తాలు. రత్తాలు, నేను గాని అక్కడ ఉండి ఉంటే రాజయ్య చేసిన పనికి ముచ్చటపడి చప్పట్లు కొట్టి శభాష్ రాజయ్య అనేదాన్ని తెలుసా అన్నాను ఉత్సాహంగా. మా అత్తగారు మాత్రం మొహంలోనే రుసరుసలు చూపిస్తూ సరేలే, పెళ్లి చేసి పిల్లని వాడిని వెంటబెట్టుకు వస్తే ఏదో ఇద్దామనుకున్నా. ఇప్పుడేమో పెళ్లి ముచ్చట కాస్త ఇలా ముక్కలైందనే కబురు మోసుకొచ్చావు. సరేలే, ఇంకేముంది అని లోపలకు వెళ్ళబోతుంటే అమ్మగారు ఒక్క మాటండి అంటూ రత్తాలాపింది. మా పిల్లని మా అక్క వాళ్ళ ఊరికి తీసుకుపోయి ఇక అక్కడే చదివించుకుంటానని చెప్పిందమ్మా. ఆ కాగితాల గొడవేదో టీచర్ అమ్మగారే చూస్తానన్నారు.
మేం మాత్రం ఇక్కడ ఎందుకని అక్క వాళ్ళ పక్కనే ఇల్లు చూసుకుని ఉందాం అనుకుంటున్నామండి. ఇక్కడ చేసే పనులు అక్కడే చేసుకుందామని ఉందండి అని చెప్పింది. అంటే పని మానేసి మకాం ఎత్తేస్తున్నామని చెప్పడానికి వచ్చావా? ఆశ్చర్యంగా చూసింది అత్తగారు. అవునన్నట్టుగా తల ఊపింది రత్తాలు. ఇక్కడున్నట్టుగా పట్నంలో మీకు జరుగుతుందనుకుంటున్నావా? కోపంగా అరిచింది. ఇంత హఠాత్తుగా చెప్పడమేంటి అని. నిజమేనమ్మా, జరుగుబాటు ఇక్కడ్లా అక్కడుండదు. మేం దగ్గరగా ఉంటే నీలమ్మకి బాగుంటుంది. పెద్దమ్మ దగ్గర అలవాటయ్యేంత వరకు. ఆ తర్వాత అక్కడ బావుంటే అక్కడే ఉండిపోతాం, లేకపోతే మన ఊరికే తిరిగొచ్చేస్తామమ్మా. నాగన్నికి చెబితే వాళ్ళ బంధువులెవరో ఉన్నారట. ఓ వారం 10 రోజుల్లో మన ఇంట్లో మీతో మాట్లాడి కుదురుస్తానన్నాడమ్మా వివరంగా చెప్పింది. అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావుగా, సరేలే అంది అత్తగారు విసురుగా. మా అత్తగారితోనో లేక ఆవిడ లోపలికి వెళ్తే నాతోనో ఏవైనా చెప్పాలని రత్తాలనుకుందేమో సందేహంగా చూస్తూ అలాగే నిలబడింది. అత్తగారు "హుం" అని హుంకరిస్తున్నట్టుగా అనేసరికి మెల్లగా అడుగులో అడుగులేస్తున్నట్టుగా నడిచింది. నేనలాగే చూస్తూ నిలబడ్డాను. బయటకు అడుగులేస్తూ రత్తాలు ఒక్క క్షణం వెనుతిరిగి నా వైపు చూస్తూ కొంచెంగా చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులోని సంతృప్తిని గమనించి నా మనసులో ఎంత సంతోషమో. అత్తగారి ఎదుట కూతురు పెళ్లి తప్పిపోయిందన్న దిగులు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నట్టుగా అలా దిగులుగా కనిపించిందే గాని అది నిజం కాదన్నమాట. లోలోపల కూతురి చదువు కోరిక నెరవేరుతున్నందుకు సంతోషమే. రత్తాలు వెళ్ళిపోయింది కాబట్టి ఆ పనులన్నీ నాకు కేటాయించబడ్డాయి. అది నాకేం కష్టంగా అనిపించలేదు. నేను చెప్తుంటాను, నేర్చుకొని చేస్తుండు. చెయ్యగా అదే అలవాటవుతుందిలే అంటే తల ఊపాను. ఆ మాటలకు అర్థం ఏ వంట ఎలా చెయ్యాలో చెబితే విని అలాగే చెయ్యాలని కాబోలు అనుకున్నా. కానీ అదేం లేదు. ఫలానా కూర చెయ్యి, ఈ పని చెయ్యి అని పురమాయించటమే. దానిలో నేను నేర్చుకుని చేసేదే ఉంటుంది. నాకు చేతనైనట్టు చేయడమే గాని. నేను చేసిన వంటల్లో పనుల్లో వీలైనన్ని తప్పుల్ని వెతికి ఎత్తుపొడుపుగా మాట్లాడి సంతృప్తి పడడం అత్తగారి నైజమని నాకు తెలుసు. అందుకనే బాధపడకుండా విని ఊరుకోవడం నాకు అలవాటే. అయితే ఆ ఇంటి వాతావరణంలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకుంటున్నట్టు నా మనసు పసిగట్టగలిగింది. ఎప్పుడూ నా పనుల్లో వంకలు వెతకడానికి ఉత్సాహం చూపించే అత్త అదేంటో కొత్తగా మాట్లాడడం నిజంగా వింతే. ఏమిటోనే, పనులన్నీ నీకే చుట్టుకున్నాయి. ఊరికి వెళ్ళినప్పుడు బండి కుదుపులకి పట్టేసిన నడుంతో నీకేం సాయం చేయలేకపోతున్నాను అని నిట్టూరుస్తుంటే మా అత్తగారి వైఖరిలో మార్పు వచ్చేసింది కాబోలనే ఆనందమేమీ కలగలేదు. ఆ మాటల వెనక అంతరార్థం ఏమైనా ఉందా అనే ఆలోచనతో సతమతమయ్యాను. అత్తగారి ధోరణే కొత్తగా ఉందనుకుంటే ఆయనగారు ఎక్కువగా ఇంటి పట్టునే ఉండడం మరో విచిత్రం. ఆ విషయం నాకేం ఆనందం కలిగించలేదు. పైగా బయట కాలక్షేపం చేస్తుంటేనే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. నా వైపు చూస్తూ అప్పుడప్పుడు ఆయనగారు చిన్నగా చిరునవ్వు చిందించే ప్రయత్నాన్ని చేస్తుంటే తనువు పులకరించలేదు, జలధరించింది. ఏం జరగబోతుంది దేవుడా అనే భయం కూడా కలిగింది. అనురక్తి అనేది లేసె మాత్రం కూడా లేకుండా అంతరించిపోయి మనసంతా విరక్తి మాత్రమే నిండిన నా మనసుపై ఆయనగారి ఆకర్షణ మంత్రం ఏమాత్రం పనిచేయదని నెమ్మదిగా తెలుసుకుంటాడులే అనుకున్నాను. వాళ్ల మార్పుకి కారణం ఏమై ఉంటుందని నా ఆలోచనకి పదును పెట్టగా ఓ కారణం స్ఫురించింది. నిజమో నా ఊహో అనేది మాత్రం పూర్తిగా తెలీదు. వీళ్ళు ఊరెళ్ళినప్పుడు చావు బతుకుల్లో ఉన్న బంధువులావిడ ఈయన గారికి పిల్లలింకా పుట్టలేదనే కారణంతో ఆస్తిలో వాటా ఇవ్వలేదా? అత్తగారి మాటల్లో వినిపించిన వంశాంకురం అనే మాట నా ఆలోచనకు కారణమైంది. అందుకే ఆ నాగసుందరినే పట్టుకు వేళ్లాడ్డం కాకుండా నా వైపు దృష్టి పెట్టమని అత్తగారు సలహా ఇచ్చి ఉంటుందా? నాగసుందరి గురించి మా అత్తగారు హెచ్చరిస్తే ఈయనగారు తన మీద ప్రేమతోనే సంబంధాలన్నీ తిరగొడుతుందని గర్వంగా చెప్పుకోవడం, అత్తగారు అసలు కారణం వాళ్లే వెనక్కి వెళ్ళిపోతున్నారంటూ వెక్కిరింతలా దెప్పడం గుర్తొచ్చింది. అందుకే ఆయనగారలా చచ చాలా జుగుప్సగా అనిపించింది. ఒకప్పుడు నన్ను వగరుపిందే అన్నారు, దూరం పెట్టారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ నటనకి వెగటు కలుగుతోంది. స్పందించే మనసున్న మనిషిగా, జీవిత భాగస్వామిగా గౌరవం లేకుండా తినే వస్తువుతో పోల్చి నాగసుందరి గురించి నేను వింటున్నాననే లక్ష్యం లేకుండా నిర్లజ్జగా మాట్లాడుకోవడం అవమానంగా అనిపించినా భరించాను. అవును, అప్పుడు మరొకరితో పోల్చడాన్ని భరించలేకపోయాను. అలాగే ఇప్పుడు నన్ను ఆకట్టుకోవాలనే ప్రయత్నాన్ని కూడా. నాకప్పుడు మా తెలుగు మాస్టారు చెప్పిన ఒక శ్లోకానికి అర్థం అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చింది. బంగారానికి తనను అరగదీసినా కరగదీసినా పర్వాలేదు గాని
గురువింద గింజతోనో వరిగింజతోనో తూకం వేస్తున్నప్పుడు మాత్రం బాధపడుతుందట. నేను బంగారాన్ని కాకపోయినా వివాహ బంధంతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్యననే ఇంగితం, గౌరవం రవ్వంత కూడా లేకుండా మరెవరితోనో పోల్చి దోరా దోమ అంటూ అవమానకరంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇదేంటి ఇలా కొత్తగా? చిచి! భర్తని కొంగున ముడేసుకునే వగలు వయ్యారాలు తెలియని ముద్దు ముఖాన్నంటూ ఎద్దేవా చేసిన అత్తగారు అవతారం మార్చి ఆదరం ఒలకబోస్తుంటే ఏదో మర్మం ఉండే ఉంటుందనిపించదా? మురికి కాలువలో కొన్ని అత్తరు చుక్కలు చల్లినంత మాత్రాన దాని దుర్గంధం తొలగిపోతుందా? స్వచ్ఛమైపోతుందా? ఏదో వికారమే ఇబ్బంది పెడుతోంది. నిర్లక్ష్యాన్ని భరించగలిగాను కానీ నటనను సహించలేకపోతున్నానన్నమాట. ఇంతవరకు శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.